ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, మనకి ఈ నెలలో జరగబోయేటువంటి FA3 ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఈ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ అంటే ఏ క్వశ్చన్ని మనం ఎలా ఆన్సర్ చేస్తే ఫుల్ మార్క్స్ మనం సాధించవచ్చు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే 6th, 7th, 8th క్లాసెస్ CBA మోడల్లో ఉంటుంది. సో ఈ CBA మోడల్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి కూడా 15 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. ఇలాగా క్వశ్చన్ ఇవ్వడం ABCD మల్టిపుల్ చాయిస్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇస్తారండి. అండ్ బ్రాకెట్లో మనకి ఏదైతే ఉంటుందో అది. అయితే మనకి ఇక్కడ ఈ CBA మోడల్లో ఆన్సర్ చేసే విధానం ఏంటంటే, OMR షీట్లో మనము ఫస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, ఏనా బీనా సీనా డీనా ఏదైతే అది ఆ ఒకటో నెంబర్లో OMR షీట్లో బబుల్ చేయవలసి ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఆన్సర్ పేపర్. అండ్ లెట్ us బిగిన్. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 1 to 15 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. అలాగే 16th క్వశ్చన్ అంటే 16th, 17th క్వశ్చన్స్ రిలేటెడ్ కాంప్రహెన్షన్స్ అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటుందండి. అంటే ఇవి ఒక 2 మార్క్స్కి, అంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. అలాగే మరొక 3 మార్కులకు వచ్చి ఇక్కడ చూసారా. సో కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ తర్వాత 3 మార్క్స్కి ఏదైనా ఒక పిక్చర్కి సంబంధించి రైట్ 3 sentences అబౌట్ దిస్ పిక్చర్ అబౌట్ ఫారెస్ట్ యానిమల్స్ అనేటువంటి ఒక పిక్చర్ ఇచ్చి దాని గురించి 3 సెంటెన్స్లు రాయమన్నారు. సో ఇలా మనకి 18, 19, 20 అంటే 5 మార్క్స్ కాంప్రహెన్షన్ నెరేషన్ సంబంధించి డిస్క్రిప్టివ్ రాయవలసి ఉంటుంది. రిమైనింగ్ ఆల్ 15 క్వశ్చన్స్ కూడా మనకి మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్, ఎలా ఆన్సర్ చేయాలి ఒక మోడల్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, which of the following is best reported sentence for the following? How are you feeling? Jody said to his father. సో దీనికి ఏం చెప్పమన్నాడండి, హౌ ఆర్ యూ ఫీలింగ్ జోడీ సెడ్ టు హిస్ ఫాదర్. అంటే బెస్ట్ రిపోర్టెడ్ స్పీచ్ రాయమన్నాడు కాబట్టి, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ జోడీ సెడ్ టు హిస్ ఫాదర్. జోడీ సెడ్ టు హిస్ ఫాదర్, సెడ్ టు వస్తే ఏం రాయాలండి, టోల్డ్గా మార్చుకోవాలి. సో రైట్ ఆన్సర్, Jody told his father how he was feeling. Right answer A. Very good. Second question, which of the following option has the words arranged in the dictionary order? Dictionary order అంటే మనకు తెలుసండి, ఒక వర్డ్ ఇన్ డిక్షనరీలో ఎలా మనం సెర్చ్ చేస్తాము, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెర్చ్ చేస్తాం. అలాగే డిక్షనరీ ఆర్డర్ అన్నా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని. సో ఇక్కడ అన్ని లెటర్ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్ ఏదైతే మనం చూసుకుంటే SDDL. సో ఫస్ట్ లెటర్ S కంటే L కంటే ముందు D వస్తుంది, ABCD కాబట్టి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అలాగే Dతో వచ్చేటువంటి వర్డ్స్ 2 ఉన్నాయి, డ్రా. అలాగే సెకండ్ వర్డ్ లైట్ 2 కామన్. అయితే థర్డ్ వర్డ్ ఈ 2 BCలు కామన్గా ఉన్నాయి. థర్డ్ ఏంటంటే స్వీట్, పిక్. సో S వస్తుంది, P వస్తుంది. ఏది ముందు వస్తుంది డిక్షనరీలో అయితే P ముందు వస్తుంది, PQRS కాబట్టి P. సో రైట్ ఆన్సర్ సెకండ్ వన్ P, C రైట్ ఆన్సర్. Third one, the fawn belonged to the doe we killed. What is the meaning of the underlined word, the above sentence? ఇక్కడ fawn, what is the meaning of fawn అని అడిగాడండి. fawn అంటే బేబీ ఆఫ్ డో, బేబీ ఆఫ్ పిగ్, బేబీ ఆఫ్ డాగ్, బేబీ ఆఫ్ కౌ. ఎవరైతే లెసన్ ఈజీగా శ్రద్ధగా వినుంటారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్ ఆన్సర్ బేబీ ఆఫ్ ఎ డో. fawn అంటే డో యొక్క పిల్లని fawn అంటాము. Nowadays ఫోర్త్ క్వశ్చన్ అండి, కిల్లింగ్ యాన్ యానిమల్ డాష్ ఏ క్రైమ్, ఈజ్ ఏ క్రైమ్, వాజ్ ఏ క్రైమ్, వర్ ఏ క్రైమ్, ఆర్ ఏ క్రైమ్. సో ఇది కిల్లింగ్ యాన్ యానిమల్ సింగులరే కాబట్టి, అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ కాబట్టి ఈజ్ అనేది రైట్ ఆన్సర్ A. ఫిఫ్త్ వన్, సెలెక్ట్ ద వర్డ్ టు రీప్లేస్ ద అండర్లైన్ ఫ్రేజ్, హీ పిక్డ్ ఇట్ అప్ అండ్ క్యారీడ్ ఇట్ టు హిస్ హోమ్. పిక్డ్ ఇట్ అప్ అనేటువంటి పదాన్ని మనం అండర్లైన్ చేయడం జరిగింది. దాని మీనింగ్ ఏంటంటే గేవ్ ఇట్, లిఫ్ట్ ఇట్, ఫీడ్ ఇట్ అండ్ టుక్ ఇట్. రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి
డోని చేతికి తీసుకొని ఇంటికి తీసుకెళ్తాడు కాబట్టి టుక్ ఇట్, రైట్ ఆన్సర్ డి. అలాగే 6th వన్, చూస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ది గివెన్ బ్లాంక్. రీసెంట్లీ వి డాష్ ఇన్ టు ద డీప్ ఫారెస్ట్. రీసెంట్లీ అనేటువంటి వర్డ్ ఇచ్చాడు కాబట్టి మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫార్ములా మనకు తెలుసు, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. సో ఇక్కడ వి అనేటువంటి సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనము హ్యావ్ గాన్ అనేది రైట్ ఆన్సర్ సి. 7th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాజ్ ఎ వర్బ్ ట్రాన్సిటివ్. వర్బ్ ట్రాన్సిటివ్ అంటే తెలుసండి, ఏదైతే వెర్బ్ ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. ఇక్కడ ఏంటండి రైట్ ఆన్సర్ స్టూడెంట్స్ చెప్పగలరా? ఐ కెన్ వాక్ ఫాస్ట్, జోడీ ఫెడ్ మిల్క్ టు ఫార్మ్, ఐ స్లీప్ వెల్, హీ స్పోక్ కంటిన్యూస్లీ. డియర్ స్టూడెంట్స్, మీరు బాగా గమనిస్తే ఏ సి డిలోకి ఆబ్జెక్ట్ అనేది లేదు. ఐ కెన్ వాక్ ఫాస్ట్ అన్నాడు కానీ ఎక్కడికి వెళ్తాడో చెప్పలేదు. అలాగే ఐ స్లీప్ వెల్ అన్నాడు కానీ నిద్ర బాగా పోతానా అన్నాడే కానీ ఆబ్జెక్ట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. హీ స్పోక్ కంటిన్యూస్లీ కూడా అలాగే. బట్ ఇక్కడ జోడీ ఫెడ్ మిల్క్ టు ఫాన్, ఎవరికి మిల్క్ ఫీడ్ ఇచ్చాడు? ఫాన్కి ఇచ్చాడు. సో ఆబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి రైట్ ఆన్సర్ బి. నెక్స్ట్ 8th వన్, షూర్లీ ఇట్ సీమ్స్ అన్గ్రేట్ఫుల్ టు లీవ్ ఇట్ టు స్టార్వ్. స్టార్వ్ అనే పదానికి ఇక్కడ మీనింగ్ రాయండి, మీనింగ్. సో స్టార్వ్ అంటే టు సఫర్ ఫ్రమ్ హంగర్, ఆకలితో బాధపడ్డాన్ని స్టార్వ్ అంటారు. రైట్ ఆన్సర్ బి. 9th వన్, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్? స్లీక్. స్లీక్ అనే పదానికి స్లీక్ అండ్ క్లీన్ అన్నారు. స్లీక్ అండ్ క్లీన్ అంటే అర్థం ఏంటంటే స్లీక్ అనే పదానికి ఆపోజిట్ రఫ్, బి. నెక్స్ట్ 11th వన్, రైట్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. సో ఇక్కడ డిక్షన్ అనే పదం రైట్ ఫార్మ్ ఏంటండి? ERY ARY. డిక్షనరీ అనే పదానికి స్పెల్లింగ్ ఇక్కడ అడిగాడండి. సో రైట్ ఆన్సర్ ARY, డిక్షనరీ, సి రైట్ ఆన్సర్. సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ టు fill in the blank. Can you think of dash some remedies? Some remedies, A remedies, and remedy, every remedies. Right answer A, some remedies. Yes. 13th one answer, yes the fawn lifted its nose. బాగా గమనించండి, ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది, దీనికి సరైన క్వశ్చన్ కనుక్కోమన్నాడు. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అప్రోప్రియేట్ క్వశ్చన్ ఆఫ్ ది ఆన్సర్ గివెన్ అబౌవ్. సో yes the fawn lifted its nose. సో పాస్ట్ టెన్స్ ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే డిడ్ ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్. ఇక్కడ డిడ్ యూజ్ చేశాడు కానీ బట్ ఇక్కడ వెర్బ్ ఫామ్లో V3 రానవసరం లేదు, డిడ్ ఇచ్చాడు కాబట్టి. సో రైట్ ఆన్సర్ ఇంకోటి ఏంటంటే డిడ్ ద ఫాన్ లిఫ్ట్ ఇట్స్ నోస్, ఇట్ ఈస్ రైట్ క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ సి, 13th వన్. 14th వన్, విచ్ ఇస్ ది ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ది బిలో సెంటెన్స్? సక్సెస్ఫుల్ పీపుల్ క్రియేట్ హిస్టరీ. ప్యాసివ్ వాక్యం రాయాలండి. సక్సెస్ఫుల్ పీపుల్ అనేది సబ్జెక్ట్, క్రియేట్ అనేది వెర్బ్, అండ్ హిస్టరీ అనేది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ కరెక్ట్గా ఏమవుతుందంటే ఇది ప్రెసెంట్ టెన్స్లో ఉంది కాబట్టి హిస్టరీ ఈజ్ క్రియేటెడ్ బై సక్సెస్ఫుల్ పీపుల్, డి రైట్ ఆన్సర్. అలాగే వెన్ యువర్ ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ఫ్రమ్ యువర్ స్కూల్, వాట్ డూ యూ సే? మీ ఫ్రెండ్కి డిస్ట్రిక్ట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, వెరీ నైస్, టేక్ కేర్. రైట్ ఆన్సర్ ఎస్, కంగ్రాచులేషన్స్, విజయం సాధించినప్పుడు చెప్తాం ఫ్రెండ్స్. అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్ చదివి 16-17 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసి మనము పిక్చర్ని చూసి మనము 3 సెంటెన్సెస్ రాయగలుగుతాం. ఈ 3 సెంటెన్సెస్ ఎలా రాయొచ్చు? ఐ అబ్జర్వ్ ద అబోవ్ పిక్చర్ ఆల్ ది ఫారెస్ట్ యానిమల్స్ అని ఒక సెంటెన్స్, అండ్ there is a lion is a wild animal. Whatever you think about the picture, you can write 3 sentences. So friends, I wish you all the best. Get the full marks.